నమస్తే డియర్ చిల్డ్రన్. ఈరోజు మనం 10th క్లాస్ ట్రిగోనోమెట్రీలో భాగంగా ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏమిటో చూద్దాము. త్రికోణమితి సరళ సమీకరణాలు. ఫర్ దట్ ఐ టేక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాను. రైట్ యాంగిల్ ఎట్ బి. సో ఫ్రమ్ పైథాగరస్ థియరం ఏ రైట్స్ మనం కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈక్వల్ టు sum of squares of other two sides. So AC square equal to AB square plus BC square. I rewrite the equation LHS to RHS, RHS to LHS. So BC square plus AB square equal to AC square. I divide whole the equation by AC square. AC square cheta both sides division chestunna. Just BC square by AC square and AB square by AC square, AC square by AC square. AC square by AC square we get 1. Here you see BC square by AC square. That means BC by AC whole square. AB square by AC square. That means AB by AC whole square equal to 1. Already we know. This BC by AC convert into sin A because sin A equal to opposite of angle A. That means BC by hypotenuse AC. So sin A equal to BC by AC. As usually cos A equal to AB by AC. Cos A equal to AB by AC. So I rewrite in place of BC by AC sin A, that means sin square A, and AB by AC, that means cos square A. So this is the first trigonometric identity. మొదటి త్రికోణమితీయ సరళ సమీకరణం. దీన్ని ఉపయోగించి రకరకాల మనం మార్చవచ్చు. ఫర్ సపోజ్ ఇది sin స్క్వేర్ A. ఇంకా చూడండి cos A అంటే ఏమిటి? sin 90 minus A కదా. దట్ మీన్స్ sin square 90 minus A equal to 1. అంటే ఇదే ఈక్వేషన్ ఎలా మారింది? sin square A plus sin square 90 minus A. దీన్ని న్యూమరికల్ గా చూస్తే sin square A అంటే sin square 20 plus cos square 20 equal to 1. అది ఈ ఫార్ములా రూపంలో రాస్తే sin square 20 plus sin square రెండు కలిపి అవ్వాలి 90 అవ్వాలి. కాబట్టి sin square 70 ఈక్వల్ టు 1. అలాగే cos లో రాస్తే సేమ్ అలా రెండు కూడా 90 అవ్వాలి. cos square 20 ప్లస్ cos square 70 ఈక్వల్ టు 1. ఇంకా మార్చచ్చు. sin square ఈక్వల్ టు 1 మైనస్ cos square A. దీని నుంచి sin square A ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? 1 మైనస్ cos square A. 1 మైనస్ cos square A. అలాగే cos స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ A. ఈ విధంగా మనం ఫార్ములాస్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. సరే చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మనం sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A ఈక్వల్ టు 1. దీని నుంచి మనం 2 ఫార్ములాస్ డిరైవ్ చేసాం. sin స్క్వేర్ A ప్లస్ sin స్క్వేర్ 90 మైనస్ A ఈక్వల్ టు 1. cos స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ 90 మైనస్ A ఈక్వల్ టు 1. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే sin స్క్వేర్ 20 plus cos square 20 equal to 1. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే sin square 40 plus sin square 50 equal to 1. cos square 10 degrees plus cos square 80 degrees equal to 1. అంటే sin రెండు కూడా 90 అయ్యేటప్పుడు ఈ రెండు కూడా పూర్వకోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యేటప్పుడు వీటి యొక్క వర్గాల మొత్తం ఎంత అవుతుంది? 1 అవుతుంది. స్క్వేర్స్ ఆఫ్ sin రేషియో ఈక్వల్ టు 1 when their angles are complementary. అలాగే cos స్క్వేర్ 10 degrees ప్లస్ cos స్క్వేర్ 80 degrees ఈక్వల్ టు 1. మనకు వచ్చినటువంటి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం కొన్ని ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ సపోజ్ sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ ఈక్వల్ టు 1. దీని నుంచి మన ఫార్ములాస్ చూడండి. sin స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ A. అలాగే cos స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ A. అలాగే 1 మైనస్ cos స్క్వేర్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. దట్ మీన్స్ A ప్లస్ B ఇంటూ A మైనస్ B. సో 1 ప్లస్ cos A ఇంటూ 1 మైనస్ cos A. స్క్వేర్ ఇటు పక్క మనం ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ అవుతుంది. కాబట్టి sin A ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ cos స్క్వేర్ A. అదే దీని మీద మనం ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ ఓవర్ 1 ప్లస్ cos A ప్లస్ 1 మైనస్ cos A. ఈ విధంగా మనము ఒక ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ చేత చాలా రకాలైనటువంటి ఫార్ములాస్ డిజైన్ చేయొచ్చు. వాటిని మనం 11.4లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే మిగతా ఫార్ములాస్ కూడా మరో 2 ఉన్నాయి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్. అవి కూడా ఒకసారి చేసి చూపిస్తాను. వాటికి మాత్రం మీరు ఫార్ములాస్ అయితే ఇలాగా ప్రిపేర్ చేసి నాకు పంపించండి. సరే చిల్డ్రన్ చూడండి, ఇప్పుడు మనకి ఆల్రెడీ
వన్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ మనం ప్రూవ్ చేసాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1. దీని నుంచి అదర్ 2 ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. I take first trigonometric identity is sin square a plus cos square equal to 1. Then I divide it by cos square a this side. Both sides కూడా నేను రెండు వైపులో కూడా cos square డివైడ్ చేశాను. సో sin square a by cos square a plus cos square a by cos square a 1 by cos square a. ఈ cos square a by cos square cancel అయ్యి 1 వస్తుంది. sin by cos it means tan. sin by cos it means tan. 1 by cos cos a cannot send secant, so secant square a. So tan square a ఇప్పటికి ట్రాన్స్ఫర్ చేస్తే secant square a minus tan square equal to 1. This is the second trigonometric identity. So we get second one is secant square a minus tan square a equal to 1. We can also prove another one is cosecant square a minus cot square a equal to 1. We can also prove this one also by doing some operation. For suppose when we divide sin square plus cos square equal to 1 by sin square a, then we will get this identity. సో ఈ విధంగా ఒక ఐడెంటిటీ మనం ప్రూవ్ చేయడం కోసం ఏం చేసాం, ట్రయాంగిల్ తీసుకొని పైథాగరస్ థీరం వాడి చేసాం. మిగతా రెండు కూడా మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ 1 యూజ్ చేసి మనం ప్రూవ్ చేయొచ్చు. ఈ మూడు మన చేతిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ప్రాబ్లమ్స్ ఈజీగా 9.4 ఈజీగా చేయొచ్చు. దీనికన్నా ముందు ఆల్రెడీ మనం ఏ ఫార్ములాస్ ఆల్రెడీ నేర్చుకున్నామో అవన్నీ ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత ఏం చేద్దామంటే 11.4 మనం కొన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం, ఇంపార్టెంట్ చేద్దాము. ఎలా చేయాలో కొంచెం ఆలోచిద్దాం. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు 11.1 నుంచి 11.4 వరకు ఉన్నటువంటి ఫార్ములాస్ అన్ని ఒకసారి రివైజ్ చేద్దాం. సరే చూడండి, సైన్ ఏ ఫస్ట్ 11.1లో సైన్ ఏ కాస్ ఏ tan ఏ యొక్క రేషియోస్ ఎలా ఉంటాయో చూసాం. తర్వాత దానికి ఆపోజిట్ రేషియోస్ ఎలా ఉంటాయో చూసాం. ఒకసారి రిపీట్ చేద్దాం. సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఎదురుభుజంపై కర్ణము. వెంటనే సైన్ ఏ యొక్క రెసిప్రోకల్ కొసెకంట్ ఏ ఇప్పుడు 1 బై సైన్ ఏ. సో రెండు రెసిప్రోకల్ కాబట్టి ఇంటూ చేస్తే 1 వస్తుంది. సైన్ ఏ ఇంటూ కొసెకంట్ ఏ ఈక్వల్ టు 1. కాస్ ఏ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఆసనభుజంపై కర్ణం. సో కాస్ ఏ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, దట్ మీన్స్ రివర్స్ లో చూసి తెలిసిపోతుంది SEC. సో సీకెంట్ ఏ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ. ఈ రెండు రెసిప్రోకల్స్ కాబట్టి మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఈ రెండు ఉత్క్రమాలు కాబట్టి cos A and secant A equal to 1 and tan A equal to opposite side by adjacent side, ఎదురుభుజం by ఆసనభుజం. tan A యొక్క రెసిప్రోకల్ వ్యుత్క్రమం ఏంటి, cot A. cot A equal to 1 by tan A. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవచ్చు. ఎలాగా TA and tan ఇది చూస్తే COT cot అలా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం కోట్ చెప్పుకున్నాం, గుర్తుంచుకోవడానికి మాత్రమే ఇది. tan A into cot ఈక్వల్ టు 1. అది 11.1లో యూజ్ చేసే ఫార్ములాస్. 11.2 వచ్చేసరికి మనం సైన్ కాస్ tan యొక్క ప్రత్యేక కోణాల యొక్క నిష్పత్తి విలువ ఎంతో చూసాం. స్పెసిఫిక్ యాంగిల్స్ వద్ద దాని యొక్క వాటి యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయో చూసాం. sin 0 0, sin 30 1/2, sin 40 1/2, sin 60 √3/2, sin 90 1, cos 0 1, cos 30 √3/2, cos 40 1/2, cos 60 1/2, cos 90 0, tan 0 0, tan 30 1/3, tan 1, tan 45 1, tan 60 √3, tan 90 ఇన్ఫైనైట్ చెప్పలేదు. మరి గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ అప్పుడు ఎంతమంది చెప్పుకున్నాం. సైన్లో ఎక్కువ 1, కాస్లో ఆ కొలత అంతే, ట్యాన్లో ఏ అనంతమవును అని చెప్పి ఈ రేషియో చాలా మంది మర్చిపోతున్నారు. అందుకోసం మనం చిన్న కోడింగ్ పెట్టాం. ఏం పెట్టాం, ట్యాన్లో ఎక్కువ 1, సైన్లో ఎక్కువ 1. చూడండి, సైన్లో ఎక్కువ ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా బిట్టు గుర్తుంటుంది, మళ్ళీ రేషియో కూడా గుర్తుంటుంది. ఎక్కువలో ఏ అంటే ఎదురుభుజం, కా అంటే కణము. కాస్లో ఆ కొలత అంతే, కాస్లో కూడా ఎక్కువ ఎంత 1, కాబట్టి కాస్లో ఆ కొలత అంతే. ఆ అంటే ఆసనభుజం, కా అంటే కణం. ట్యాన్లో ఏ అనంతమవును, చూడండి ట్యాన్లో ఎంత ఉంది, ఎక్కువ కొలత చెప్పలేం. ఇన్ఫైనైట్ అంటే అనంతం చెప్పలేం, నాట్ డిఫైనెడ్. సో ఏ అంటే ఎదురుభుజం, ఆ అంటే ఆసనభుజం.
ఈ విధంగా ఈ రేషియోస్ ఎప్పుడైతే మనం గుర్తుంచుకున్నామో వాటి యొక్క రెసిప్రోకల్ ఇవి. రెసిప్రోకల్ కూడా మనం చెప్పుకోండి. సైనిక రెసిప్రోకల్ NIS మిస్ లేదు కాబట్టి సైనిక రెసిప్రోకల్ కాస్ కాదు. సైన్ అనగానే మనకి కాస్ అని ఐడి వస్తుంది. ఎందుకు సైన్ కాస్ ట్యాన్ అనే ప్రాథమిక స్థితులు కాబట్టి ప్రైమరీ రేసెస్ కాబట్టి వెంటనే మనకి అదే ఐడి వస్తుంది. కాబట్టి ఆ ఐడి కొంచెం మార్చుకొని సైన్ యొక్క ఆపోజిట్ NIS లేదు, CIS లేదు. సో కాబట్టి సైన్ యొక్క ఆపోజిట్ కాస్ కాదు, దానికంటే ఎక్కువ కాబట్టి కాస్ ఎక్కువ, ఈసీ ఎక్కువ అలా గుర్తుంచుకోవచ్చు. కాసిక్ రెసిప్రోకల్ రివర్స్ లో చూసి సరిపోతుంది SEC. టానిక్ రెసిప్రోకల్ COT. ఈ రెండు యొక్క రెసిప్రోకల్ క్లియర్ గా రివర్స్ లో లెటర్స్ కొంచెం మార్చి చూస్తే అర్థమవుతుంది. సైన్ అలా ఉండదు కాబట్టి మనకి వెంటనే సైన్ అనగానే కాస్ గుర్తొస్తుంది కాబట్టి కాస్ కానీ ఎక్కువ గుర్తుంచుకుంటే మనం దానికి రెసిప్రోకల్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ సైన్ కాస్ టాన్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూర్వ కోణాల నిష్పత్తులు కూడా మనం 8.3కి సంబంధించి అక్కడ ప్రూవ్ చేసాము, మనం నేర్చుకున్నాం కూడా. సైన్ ఏ పక్కన ఎవరు కూర్చుని వాళ్ళ ఫ్రెండ్ కూర్చుండు. సైన్ ఫ్రెండ్ ఎవరు? కాస్. ఎందుకు సైన్ కాస్ టాన్ అని చెప్పాం కాబట్టి సైన్ కాస్. సైన్ పక్కన ఎవరు కూర్చున్నారు? కాస్ వచ్చారు కాబట్టి సైన్ కాస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అవ్వాలంటే ఏంటి? వాళ్ళు 90 పంచుకోవాలి కాబట్టి సైన్ ఈక్వల్ కాస్ 90 - కాస్ ఈక్వల్ సైన్ 90 - కొసికెంట్ ఏ సీకెంట్ ఈ రెండు ఫ్రెండ్స్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ సీకెంట్ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు క్లియర్ కనిపిస్తున్నారు. ఎందుకంటే కొసికెంట్ లో SES ఉంది, సీకెంట్ లో SES ఉంది కాబట్టి ఇద్దరు క్వాలిటీస్ కలిసే కాబట్టి ఫ్రెండ్స్. కాబట్టి కొసికెంట్ ఏ ఈక్వల్ టు సీకెంట్ 90 - A, సీకెంట్ ఏ ఈక్వల్ టు కొసికెంట్ 90 - A. గుర్తుంచుకోవడానికి మాత్రం ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం, ఎలా గుర్తుంచుకోవాలో మర్చిపోతారు అందుకు. నెక్స్ట్ tan A ఈక్వల్ టు cot 90 - A, cot A ఈక్వల్ tan 90 - A. ఇవన్నీ కూడా ఏంటి? పూర్వ కోణాల నిష్పత్తులు. ట్యాన్ కాటు ఫ్రెండ్స్ అవుతారు, మళ్ళా విలోమాలు శత్రువులు కూడా అవుతారు. కాబట్టి ఫ్రెండ్స్ అయితే పక్క పక్కన కూర్చున్నప్పుడు 90 పంచాలి. అదే రివర్స్ లో అయితే ఏం చేయాలి? రివర్స్ లో అయితే cot A ఈక్వల్ టు 1/tan A. ఇక్కడ యాంగిల్ మారదు. అప్ అండ్ డౌన్ కూర్చున్నప్పుడు యాంగిల్ మారదు, పక్క పక్కన కూర్చున్నప్పుడు మాత్రం యాంగిల్ 90 ఇద్దరు కూడా పంచుకోవాలి. నెక్స్ట్ 9.4 సంబంధించి ఇప్పుడే మనం రీసెంట్ గా జస్ట్ వీ హ్యావ్ లెర్న్డ్ దీస్ 3 trigonometric identities. What are they? Sin square A plus cos square equal to 1, secant square A minus tan square A equal to 1, cosecant square A minus cot square equal to 1. ఇది మనం ప్రూవ్ చేయలేదు, మీకు హోంవర్క్ ఇచ్చాను. ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ని sin square A తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది మనం ఈజీగా దాన్ని ప్రూవ్ చేయొచ్చు. అలా చేసి చూపించండి. చూడండి, మరి ఈ ఫార్ములాస్ కూడా కొంచెం డౌట్ వస్తుంది. అంటే ఇక్కడ మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలా అనేది కొంతమందికి మన డౌట్ బిట్ కింద ఇచ్చినట్లయితే కొంచెం డౌట్ గా ఫీల్ అయ్యి తప్పు రాయడానికి అవకాశము ఆప్షన్స్ లో రాంగ్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఈజీ గుర్తుంచుకోవాలి. ఏంటంటే మనకి ఏం చేయాలంటే మనకి దీన్ని గుర్తుంచుకోవాలంటే చిన్న మన రాజ్యాంగం మనం చెప్పింది అందరూ కూడా ఒకటే. అలాగే మనకి దేవుడు కూడా అంటారు, దేవుని దృష్టిలో అందరూ కూడా ఒకటే. కాబట్టి ఇక్కడ ఆ విధంగా మనం గుర్తుంచుకోవడానికి మాత్రమే ఉద్దేశించింది కాదు. ఇక్కడ చూడండి SC SC, ST ST, ఇటు చూడండి OC OC. కాబట్టి మన మ్యాథ్స్ కూడా ఏం చెప్తుంది? రాజ్యాంగం లాగే ఎలాగైతే సత్తా మాలిక్ ఏక్ దేవుడు ఏ విధంగా చెప్తారు అలాగే మన మ్యాథ్స్ కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? అన్ని వర్గాలు ఒకటే. అంటే SC ST OC అందరూ కూడా ఒకటే. చూడండి ఇక్కడ అయితే స్క్వేర్ పెట్టాలి. సైన్ స్క్వేర్ A ప్లస్ కాస్ స్క్వేర్ A 1, సీకెంట్ స్క్వేర్ A మైనస్ ట్యాన్ స్క్వేర్ A 1, కొసెకంట్ స్క్వేర్ A మైనస్ కాట్ స్క్వేర్ A 1. వాటికి వర్గాలు అంటే వర్గం అంటే వర్గం ఎందుకు వేయాలి? వర్గం అంటే వర్ణము, వర్గం అంటే అదొక రకమైన SC వర్గము, ST వర్గము, OC వర్గము, అన్ని వర్గాలు కూడా సమానమే. ఆ విధంగా కాబట్టి వర్గం అనగానే మనకి తెలుగులో వర్గం, ఇంగ్లీష్ లో స్క్వేర్ అవుతుంది. మరి ఇక్కడ మైనస్ ఎలా గుర్తుంచుకోవాలి? మనకి SC పాపులేషన్ కన్నా ST OC పాపులేషన్ కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం మైనస్ అనేది ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు. గుర్తుంచుకోవడానికి మాత్రమే, ఓకే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కాబట్టి గుర్తుంచుకోవడానికి మాత్రమే మనం చెప్పుకున్నాం. కాబట్టి SC ST OC సూత్రం ఏమిటి? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ని మనం ఆ ఫార్ములాగా మనం గుర్తుంచుకోవచ్చు. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్ని మనకి ఐడియా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈజీగా మనం లెక్క చేయొచ్చు. ఓకే, ఎక్కడైతే మనం ఫీల్ అవుతాం ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ దగ్గర మళ్ళీ విలోమ నిష్పత్తులు అంటే రెసిప్రోకల్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, వీటి వద్ద మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. పక్క పక్కన ఉంటే ఈక్వల్ టు ఉండి పక్క పక్కన ఉంటే 90 degrees పంచుకోవాలి. అప్ అండ్ డౌన్ లో ఈక్వల్ టు ఉంటే అప్ అండ్ డౌన్ లో ఉంటే ఒకే యాంగిల్ ఉంటుంది. రెసిప్రోకల్ చేయాలంటే అటు నుంచి ఉన్నటువంటి లెటర్స్ మనం రాయగలిగినట్లయితే ఇంచుమించుగా ఆన్సర్ అనేది వస్తుంది. ఒక సైన్ కలర్ రాదు. ఎప్పుడైతే సైన్కి రాలేదో
అది కాస్ కన్నా ఎక్కువ, కాబట్టి కొసెకంట్ ఏ అవుతుంది. ఆ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు 11.4లో ఒక టూ త్రీ ప్రాబ్లమ్స్ చూద్దాము. అవసరమైతే మరికొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరే డియర్ స్టూడెంట్స్, అసలు చూడండి 11.4లో ఫస్ట్ క్వశ్చన్, ఎవరు ఎట్ ది ఫాలోయింగ్ అంటే కింద వాటిని కనుగొనండి. ఫస్ట్ వన్లో 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. నేను సెకండ్ ప్రాబ్లం తీసుకొని చేస్తున్నాను. మీరు ఫస్ట్ థర్డ్ మీరు ట్రై చేయండి. 11.4 అనగానే మన మైండ్లో ఉండాలి, అన్ని ఫార్ములాస్ సైడ్లో ఉండాలి. ప్రత్యేకంగా ఉన్నటువంటి 3 ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్, 3 త్రికోణమితీయ సర్వసమీకరణాలు అనేవి మనకి ఐడియా ఉంటే చేసుకోవచ్చు. సెకండ్ ప్రాబ్లం చూడండి, sin θ ప్లస్ కాస్ θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ మైనస్ కాస్ θ హోల్ స్క్వేర్. అంటే స్క్వేర్ చేస్తే మనకి ఏమైనా ఐడియా రావచ్చు. ఓకే, తీసుకున్నాను, అది స్క్వేర్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి అయినా ఏ మైనస్ బి అయినా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ప్లస్ అయితే ప్లస్ 2ab, మైనస్ అయితే మైనస్ 2ab. ఇది మన ఫార్ములా. ఓకేనా? కాబట్టి sin θ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ θ ప్లస్ 2 sin θ cos θ ఇన్ ప్లేస్ ఆఫ్ 2ab. ఇక మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 sin θ cos θ sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ మైనస్ 2 sin θ cos θ. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ 2 sin θ cos θ మైనస్ 2 sin θ cos θ క్యాన్సిల్. ఇది క్యాన్సిల్ అంటే 0. ఇప్పుడు జాగ్రత్త పరిశీలిస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, దీని వాల్యూ 1. ఎందుకంటే ఇది ఫస్ట్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ, ఎస్సి ఐడెంటిటీ. ఇది కూడా ఎస్సి ఐడెంటిటీ. సో ఇట్ గివ్స్ ఆల్సో 1. 1 + 1 = 2. 1 + 1 = 2. సేమ్ ఈ విధంగా మనం అసలు ఇది చూసినట్టే సీన్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఏమవుతుంది? tan స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే సీన్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా = 1. దాని నుంచి మనం చేయొచ్చు. cosine స్క్వేర్ థీటా మైనస్ 1 = cot స్క్వేర్ అవుతుంది. కాబట్టి tan స్క్వేర్ ఇంటూ cot స్క్వేర్, tan cot, those two are multiplicative inverse to each other. ఆ రెండు కూడా ఒకదానికొకటి గుణకార విలోమాలు, కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ అయ్యి 1 ఆన్సర్ వస్తుంది. ప్రతిదీ కూడా మనకి మొత్తం 11.4 చేయాలంటే మాత్రం మొత్తం అన్నీ కూడా టోటల్గా అన్ని ఫార్ములాస్ మన మైండ్లో ఐడియా ఉండాలి. ఈ విధంగా ఇది చేయొచ్చు, లేదా రకరకాలుగా మనం చేయొచ్చు. దీన్ని 1/cos, దీన్ని 1/sin మార్చుకునే చేయొచ్చు. అంటే ఈ ప్రాబ్లం చేయడం ఇదే వే ఉండదు, చాలా వేస్. దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అయితే ట్రిగోనోమెట్రీ 11.4 చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. మన ఐడియా స్ట్రైక్ అయ్యేదాన్ని బట్టి మనకి అది ఫార్ములా, మనకి ఐడియా స్ట్రైక్ అయ్యేదాన్ని బట్టి అది వేగంగా అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వెళ్దాం. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు చూడండి 11.4లో సెవెంత్ ప్రాబ్లం ఏముంది? ప్రూవ్ దట్ sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు sin ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. ప్రూవ్ చేయమని చెప్పాడు. అంటే ఇది తీసుకొని ప్రూవ్ చేయాలి. యూ హ్యావ్ టు సెలెక్ట్ LHS or RHS. When we take LHS, then we turn it into RHS. So for that I take LHS. LHS తీసుకుని నేను ఏం చేస్తానంటే RHSగా ప్రూవ్ చేస్తాను. రైట్, చూడండి స్క్వేర్ చేయాలి కాబట్టి దీని బ్లూ ఇంక్ దీన్ని స్క్వేర్ చేస్తాను. మళ్ళీ ఇందాక సేమ్ మనకి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ a ప్లస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. మైనస్ ఉంటే మైనస్ 2ab. సో sin స్క్వేర్ a ప్లస్ cosecant స్క్వేర్ a ప్లస్ 2 sin a ఇంటూ cosecant a. నెక్స్ట్ సెకండ్ టైం cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్, cos స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a ప్లస్ 2 cos a ఇంటూ secant a. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ sin a ఇంటూ cosecant a ఏమిటి? రెసిప్రోకల్స్, అంటే ఒకదానికొకటి విలోమాలు, గుణకార విలోమాలు. కాబట్టి గుణకార విలోమం ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. కాబట్టి 2 1s are 2, ఇక్కడ 2 1s are 2. సో ఇక్కడ మనకి 2 నెంబర్స్ వచ్చాయి. దీని ప్లస్లో 2, దీని ప్లస్లో 2. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సైన్ కాస్ ఒక దగ్గర రాస్తున్నాను, క్వశ్చన్ స్క్వేర్ ఏ సీన్ స్క్వేర్ ఏ ఒక దగ్గర రాస్తున్నాను. అసోసియేటెడ్ ప్రాపర్టీ ప్రకారం, అసోసియేటెడ్ ప్రాపర్టీ ప్రకారం మనం కాంబినేటివ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని మనం అట్లా మూవ్ చేయొచ్చు. అలా మూవ్ చేసి
sin square a plus cos square a, cosine square a plus secant square a, 2 1s are 2, 2 1s are 2 నెంబర్స్ వచ్చాయి. మనకి నెంబర్ చూడండి 7 రావాలి, అది మన మైండ్లో ఉండాలి. మళ్ళీ చూడండి sin square a plus cos square a ఎంత 1. ఫస్ట్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ, మొదట త్రికోణమితీయ సర్వసమీకరణం, ఎస్సీ సర్వసమీకరణం. సో 1. నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ cosine square a I write 1 plus cos square a. చూడండి మనకి థర్డ్ వన్ తెలుసు, cosine square a minus cos square a equal to 1. So in place of cosine square a we can write when we transpose minus cos square a to right side 1 plus cos square a, we get 1 plus cos square a. So in place of cosine square a I write 1 plus cos square a. In place of cosine square a I write 1 plus cos square a. In the same way secant square a turns into 1 plus tan square a. Secant square a minus tan square equal to 1. This is the second trigonometric identity. ఇది రెండో సర్వసమీకరణం. కాబట్టి మైనస్ tan square equal ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ tan square a అవుతుంది. సో secant square a ప్లేస్ లో 1 plus tan square a మనం వేయచ్చు. ఇప్పుడు అబ్జెక్ట్ చేయండి, నెంబర్స్ అన్ని 1 1 1 2 2. కాబట్టి టోటల్ ఎంత అయింది 7 అయింది. I write tan square a as the second term. And next I write cos square a. Hence proved. చూడండి మనకి ఏం కావాలో 7 plus tan square a plus cos square a రావాలి, అది వచ్చింది కదా. అంటే ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ వాడి లేదా ట్రిగోనోమెట్రిక్ ఫార్ములాస్ వాడి మనం ఏ ప్రాబ్లం అయినా 8.4 మనం చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ ప్రాబ్లం, మనకి 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది ప్రాబ్లం. కాబట్టి అందరూ కూడా 2 times దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకో ప్రాబ్లం చెప్పి మనం ఈ సెషన్ కంప్లీట్ చేద్దాం. ట్రిగోనోమెట్రీ మీద ఒక 2 బిట్స్ సంబంధించి క్విజ్ వీడియోస్ చేద్దాం. ఓకే, కమింగ్ టు 10th ప్రాబ్లం విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ 11.4 విచ్ విల్ ఆల్వేస్ అపియర్ ఇన్ ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, చాలా ఎక్కువ సార్లు వస్తుంది. చూద్దాం. ఇఫ్ cosine theta plus cot theta equal to k, then prove that cos theta equal to k square minus 1 by k square plus 1. మీరు ట్రై చేయండి, పాజ్ చేసుకుని ట్రై చేయండి, రాకుంటే ఒకసారి ఇది చూడండి. రైట్, వీ నో మనకేం తెలుసు, థర్డ్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ తెలుసు. cosine square theta minus cot square theta equal to 1. క్లియర్గా అనిపిస్తుంది మనకి. ఏమనిపిస్తుంది ఇక్కడ cosine theta plus cot theta ఉంది. సో ఇట్ ఇస్ డిపెండ్ అపాన్ ది థర్డ్ ఐడెంటిటీ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఐ టేక్ దట్ ఐడెంటిటీ. a square minus b square in the form of a square minus b square. That means a plus b into a minus b. I expand this into cosine theta plus cot theta, cosine theta minus cot theta, that equal to 1. So cosine theta plus cot theta equal to k, it is given. So cosine theta minus cot theta, cosine theta minus cos theta will be 1 by cosine theta plus cot theta, that equal to 1 by k. Very clear. I think you have understood well. So here we have 2 equations. Cosine theta plus cot theta equal to k, it is given equation. Cosine theta minus cot theta equal to 1 by k, it is our equation which we have proceeded. అది మనం చేయడం ద్వారా వచ్చింది. ఈ రెండింటిని యూజ్ చేస్తే మనం ఏం చేయాలి, cos theta equal to k square minus 1 by k square plus 1 అని ప్రూవ్ చేయాలి. ఫర్ దట్ ఆల్రెడీ మీకు ఐడియా వచ్చి ఉంటుంది, ఇంత ముందు రాకపోతే ఇప్పుడు ట్రై చేయండి, లేకుంటే చూడండి. ఇప్పుడు నేను 1 plus 2 చేస్తాను, ఈ ఈక్వేషన్స్ ప్లస్ చేస్తాను. 1 plus 2, దెన్ 2 cosine theta, cot theta minus cot theta, cot theta plus cot theta minus cot theta cancelled. So 2 cosine theta equal to k plus 1 by k. K plus 1 by k means k is LCM, so k into k square plus 1 by k. It is third equation. Next, at the same time మనకి k square plus 1 వచ్చింది. k square minus 1 రావాలంటే just మైనస్ చేయాలి. So again I take 1 minus 2. Equation 1 minus equation 2. So I get 2 cot theta because minus చేయగానే cosine theta minus cosine theta cancel. Cot theta minus of cot theta, that means plus cos theta. So 2 cot theta. Cot theta minus cot theta minus చేస్తే 2 cot theta. We will get 2 cot theta. So 2 cot theta equal to k minus 1 by k. ఈ రెండు మైనస్ చేయాలి కాబట్టి that equal to k square minus 1 by k. I take it as fourth equation. We have third equation and fourth equation. ఇప్పుడు ఏం చేస్తే మనకు ఆన్సర్ అవ్వచ్చు, ఒకసారి పాజ్ చేసి ఆలోచించండి. ఎంతవరకు చేయకపోతే ఒక ఆలోచించారా, ఇప్పుడు చూడండి, చేయకపోతే చూడండి.
సో మనకు ఆన్సర్ కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 రావాలి. కాబట్టి ఈక్వేషన్ 4/3 చేస్తే మనకి మ్యాక్సిమం అవకాశం ఉంది. సో ఐ టేక్ థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్, ఐ డివైడ్ ఫోర్త్ ఈక్వేషన్ బై థర్డ్ ఈక్వేషన్. సో 2 cos theta by 2 cosine theta equal to k square minus 1, fourth equation, k square minus 1 by k square plus 1 by k. Simply k cancelled with k square minus 1 by k square plus, right hand side is clear, left hand side 2 cancelled by 2. Cos theta means it is cos by sin. It is the reciprocal of tan means sin by cos, so cot means cos by sin. Cosine theta, it is the reciprocal of sin. So 1 by sin. Sin is cancelled with sin. So cos by 1 means cos theta. So finally we get cos theta equal to k square minus 1 by k square plus 1. We will use it as special formula. When cosine theta plus cot theta equal to k, then we can write cos theta equal to k square minus 1 by k square plus 1. For suppose when it is given, it is 3. What is the value of sin or cos? You may be asked. With 3 ichar. 3 అయితే cos theta ఏమవుతుంది? As per formula, cos theta equal to 3 square minus 1. 3 square means 9. 9 minus 1, 8. 3 square plus 1. That means 9 plus 1, 10. That means 4 by 5. Here 5 is the hypotenuse, 4 is adjacent side. ఇది ఆసన భుజము, ఇది కర్ణము. ఇంకో నెంబర్ ఎంత అవుతుంది? 4, 5. We can easily say that is 3 because 3, 4, 5 are trigonometric tricos. Pythagoras tricos. అయ్యి Pythagoras tricos. కాబట్టి ఇంకో నెంబర్ 3 అవుతుంది. At once we can write sin theta equal to opposite side by hypotenuse. Opposite side will be 3. So 3 by 5. When you ask tan, that means opposite side. We get opposite side is 3. Adjacent side 4. So by this equation also we can write all the 6 ratios because we have the formula, that is cos theta equal to k square minus 1 by k square plus 1. ఈ విధంగా ఇది ఒక స్పెషల్ ఫార్ములా కింద మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం 9.4 మొత్తం కూడా మీరు చక్కగా చేయండి. డౌట్స్ని మళ్ళీ మనం క్లియర్ చేద్దాం. ఓకే, రైట్. మనం విల్ మీట్ సూన్. థ్యాంక్ యూ.